ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచున్న రోజుల్లో చాలా కాలంగా పిల్లలు లేని ఒక స్త్రీకి అద్భుతమైన బిడ్డ జన్మించాడు. ప్రభువు దూత ఆమెకు ప్రత్యక్షమై ఎవరికీ లేని ఒక ప్రత్యేకమైన విధిని ప్రకటించాడు. ఆ బిడ్డ పేరు సంసోను. మరియు అతడు ఇశ్రాయేలుకు విముక్తిని ప్రారంభించుటకు దేవునిచేత ఏర్పరచబడినవాడు. అయితే ఒక షరతు ఉంది, అతడు నాజీరు వ్రతంలో జీవించాలి. ద్రాక్షారసం ముట్టకూడదు. అపవిత్రమైన ఆహారం తినకూడదు. మరియు అతని జుట్టుకు మంగళ కత్తి తగలకూడదు. ఎందుకంటే అతని బలం దేవుని నుండి, కేవలం దేవుని నుండి మాత్రమే వస్తుంది. సంవత్సరాలు గడిచాయి. సంసోను అసాధారణ బలం మరియు భయంలేని ఆత్మగల పురుషుడిగా ఎదిగాడు. ఒకరోజు అతడు తాను పెళ్లి చేసుకోవాలని కోరుకున్న ఒక స్త్రీ యొక్క ఫిలిష్తీయుల నగరమైన తిమ్నాకు ప్రయాణించాడు. నగరం వెలుపల ఉన్న ద్రాక్షతో